అసలు మొదటి రాత్రి ఎవరైనా ఎలా గడుపుతారు? ఆ సమయంలో అందరూ ఒకేలా వ్యవహరిస్తారా? శృంగారంలో పాల్గొని మొదటి అనుభవాన్ని సొంతం చేసుకుంటారా? లేక ఇద్దరు నిద్రపోతారా? ఇలా మొదటి రాత్రి గురించి చాలా మందికి చాలా సందేహాలు కలగడం సహజం. అయితే అందరి విషయంలోనూ ఒకేలా జరగాలని లేదు. తొలి రేయిని ప్రతి ఒక్కరూ చిరస్మరణీయంగా మార్చుకోవడానికి, ఒక అద్భుత మధురానుభూతిగా నిలుపుకోవడానికి ఆశపడుతుంటారు. ఇలాంటి వాళ్ల కోసం ఒక అద్భుతమైన రుచిని ఆంధ్రాలో జంటలకు రుచి చూపిస్తారు. అక్కడ మాడుగుల హల్వాను ఆ సమయంలో ప్రత్యేకమైన ఆహారంగా తయారు చేస్తారు. ఇది వివాహాలు, ఇతర ముఖ్యమైన సందర్భాలలో కూడా అందజేస్తారు. మాడుగుల హల్వాను తినటం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్న ప్రచారం ఉంది. అందుకే చాలా మంది ఫస్ట్ నైట్ కోసం దీన్ని స్పెషల్ గా ఆర్డర్ ఇస్తారు. అలాగే బాలింతలకు శక్తి కోసం మాడుగుల హల్వా ఇస్తారు. సరిగ్గా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడమే ఈ హల్వా చేయడంలో ప్రధాన టాస్క్. కనీసం 15-20 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లే కళాయి దగ్గర ఉంటారు. మాడుగుల హల్వా తయారు చేయడానికి ఏకంగా 4 రోజుల సమయం పడుతుందట. మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు అనే వ్యక్తి సుమారు 140 ఏళ్ల కిందట అదే గ్రామంలో మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. అప్పట్లో ఆయన కొబ్బరి, కర్బూజా, బూడిద గుమ్మడిలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. అయితే పోటీ పెరగడంతో కొత్త స్వీట్ ఏమైనా తయారు చేయాలనుకున్నారు. అలా ఈ స్పెషల్ మాడుగుల హల్వాను కనిపెట్టారు. మాడుగుల హల్వా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల అనే చిన్న పట్టణానికి చెందిన ఒక ప్రత్యేకమైన స్వీట్. దీని రుచి, వాసనతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రియమైనది. ఈ హల్వా తయారీకి ఉపయోగించే ప్రత్యేకమైన పదార్థాలు, దాని తయారీ విధానం ఇతర హల్వాలకు విభిన్నంగా ఉంటుంది. మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. 1.5 శతాబ్దం క్రితం ఈ స్వీట్ ప్రస్థానం మొదలైనట్లు చెప్తారు. ఏకంగా 20 దేశాలకు పైగా ఈ హల్వా ఎగుమతి అవుతుందంటే మాటలా చెప్పండి. సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్స్ చాలా మంది ఈ మాడుగుల హల్వాను ఇష్టంగా తింటారు. ఇందులో ఎలాంటి కృత్రిమ రంగులు లేదా రసాయనాలు ఉండవు. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. మాడుగుల హల్వా తన ప్రత్యేకమైన రుచి, తయారీ విధానం కారణంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది విశాఖపట్నం జిల్లాలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందింది. మాడుగుల హల్వా తయారీకి కొంత సమయం పడుతుంది. బియ్యాన్ని నానపెట్టి తర్వాత దంచి ఆ తర్వాత వేడి నెయ్యిలో వేసి వేయించాలి. ఆ తర్వాత చక్కెర, పాలు, పసుపు, యాలకలు మొదలైన వాటిని కలిపి మందమైన పాకం చేయాలి. ఈ పాకాన్ని వేయించిన బియ్య పిండితో కలుపుతూ ఉంటే ఒక అద్భుతమైన హల్వా తయారవుతుంది. ఈ హల్వా ఖరీదు కేజీ 400 నుంచి 600 వరకు ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు సైతం తరలి వెళ్తుంది. మాడుగుల హల్వాను తయారు చేయడానికి ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో బియ్యం పిండి, నెయ్యి, పంచదార, గుప్పెడు, పిప్పలి, యాలకుల వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాలను కలిపి నెమ్మదిగా వేడి చేస్తూ నిరంతరం ఉడికించాలి. ఇలా ఉడికించటం వల్ల హల్వాకు ఒక ప్రత్యేకమైన రుచిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. మాడుగుల హల్వాకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది తీయగా ఉండటమే కాకుండా కొద్దిగా పులుపు, కారంగా కూడా ఉంటుంది. ఇందులో ఉపయోగించే పిప్పలి, యాలకులు హల్వాకు ఒక ఆహ్లాదకరమైన సువాసనను ఇస్తాయి. మాడుగుల హల్వాను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు చాలా సహజమైనవి.